నమస్కారం. మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం ప్రముఖ రచయిత గన్నవరపు నరసింహమూర్తి గారి మట్టి వాసన అనే కథా సంకలనం నుంచి తాత మనవడు అనే ఒక చక్కటి కథను తీసుకుందామండి. ఈ కథ ప్రజాశక్తి స్నేహ ఆదివారం అనుబంధంలో అక్టోబర్ 9, 2022న ప్రచురింపబడిందండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఏమండోయ్, 10 గంటల ప్యాసింజర్కి మనవడు రామం అమెరికా నుంచి వస్తున్నట్ట, మిమ్మల్ని రమ్మన్నాడు. ఉదయాన్నే పేపర్ చదువుతున్న రఘురామయ్యకి కాఫీ అందిస్తూ చెప్పింది జానకీదేవి. ఆ మాటలకు రఘురామయ్య ఆశ్చర్యపోయాడు. ఏమిటి, మనవడు వస్తున్నాడా, అందులోనూ అమెరికా నుంచి? నీకేమైనా పిచ్చా, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు రఘురామయ్య. నేను సరిగ్గానే చెప్పాను, ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు. మీరు ఆలస్యం చేయకుండా స్టేషన్కి జీప్ తీసుకొని వెళ్ళండి, లేకపోతే పిల్లాడు ఇబ్బంది పడిపోతాడు. ఈలోగా నేను ఆ గది అంతా సర్దుతాను. మీకేమిటి, నాకు ఆశ్చర్యంగా ఉంది, కాఫీ గ్లాస్ అందుకుంటూ చెప్పింది జానకీదేవి. రఘురామయ్య వెంటనే రైతు సన్యాసిని పిలిచి జీపును బయటకు తీయమన్నాడు. అరగంటలో స్టేషన్కి బయలుదేరాడు. వేదాగ్రహారం కొండ పక్కన ఏటి ఒడ్డున ఉండే చిన్న పల్లెటూరు. ఆ ఊరి రైల్వే స్టేషన్ ఆ ఊరికి 10-15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఊరికి రఘురామయ్య మోతుబరి రైతే కాక సర్పంచ్ కూడా. వాళ్ళ తాతల దగ్గర నుంచి ఆ కుటుంబం వాళ్ళే సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారు. రఘురామయ్యకి 2 పిల్లలు, శ్రీనివాస్, సుజాత. పెద్దవాడు శ్రీనివాస్ డాక్టర్ చదివి 25 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళిపోయి ఇప్పుడు డాక్టర్ శ్రీనివాసమూర్తి అయ్యాడు. అక్కడే ఒక తెలుగమ్మాయిని పెండ్లాడాడు. వాళ్ళ కొడుకే రామం. ఈరోజు వస్తోంది వాడే. ఎప్పుడో 15 ఏళ్ల నాడు కూతురు పెళ్ళప్పుడు వచ్చాడు కొడుకు. ఆ తర్వాత తాను ఎన్ని ఉత్తరాలు రాసి ఫోన్లు చేసినా వస్తాననేవాడే కానీ రావడం మాత్రం జరగలేదు. కొడుకు కుటుంబం కోసం, అతని రాక కోసం ఆ వృద్ధ దంపతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న సమయంలో మనవడు వస్తున్నాడన్న వార్త వాళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగించింది. రఘురామయ్య జీపు స్టేషన్కు చేరుకునేసరికి ఇంకా ప్యాసింజర్ రాలేదు. ఆ స్టేషన్లో రోజు 2 ప్యాసింజర్లే ఆగుతాయి. విశాఖపట్నం నుంచి వచ్చేవి, విశాఖపట్నం వెళ్ళేవి. ప్లాట్ఫామ్ నిండా మనుషులే, ఎక్కువగా కూలీలు. రోజు పట్టణానికి వెళ్తూ ఉంటారు. ఇంతలో ప్యాసింజర్ వస్తున్నట్లు 2వ బెల్లు కొట్టారు. ఓ 5 నిమిషాల తర్వాత ప్యాసింజర్ వచ్చి ఆగింది. రఘురామయ్య చెట్టు కింద నిలబడి మనవడు ఏ బోగీలోంచి దిగుతాడో అని ఎదురు చూస్తున్నాడు. ఇంతలో తాతా అన్న పిలుపు మధురంగా వినిపించింది రఘురామయ్యకి. ఎదురుగా మనవడు రఘురాం. ఒక్కసారిగా అతని శరీరం పులకరించింది. మొదటిసారి మనవడిని చూస్తున్నాడు. ఎప్పుడు వాడి ఫోటోలు చూడడమే కానీ ప్రత్యక్షంగా చూడడం ఇప్పుడే. ఒక్కసారిగా మనవడిని కౌగిలించుకున్నాడు. తాత, నేను వచ్చేసాను అన్నాడు రఘురాం. చాలా సంతోషంరా రామం. మీ నాన్న కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నా వాడు రాలేదు. కనీసం నువ్వైనా వచ్చావు, పద అంటూ వాడు చేపట్టుకున్నాడు. సన్యాసి అతని సూట్ కేసు పట్టుకొని జీపు దగ్గరకు నడిచాడు. తాత, మన ఊరు స్టేషన్ గురించి నాన్న ఎన్నోసార్లు చెప్పారు. నాన్న చదువుకుంటున్నప్పుడు ఎన్నోసార్లు నడిచి స్టేషన్కి వచ్చి ప్యాసింజర్ ఎక్కేవారట అన్నాడు రామం స్టేషన్ వైపు చూస్తూ. ఈ స్టేషన్ బ్రిటిష్ కాలం నాటిదిరా. మా తాతగారు సర్పంచ్గా ఉన్న కాలంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి దీన్ని కట్టించారట అన్నాడు రఘురామయ్య. గ్రేట్. నాకు మన దేశం రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాను, కానీ నాన్న డిగ్రీ పూర్తయిన తర్వాత వెళ్దూగానిలే అంటూ ఇన్నాళ్ళు వెళ్ళనివ్వలేదు. పద తాత, బయలుదేరదాం. నాకు మా అమ్మని తొందరగా చూడాలనుంది అన్నాడు జీపు వైపు నడుస్తూ. కొద్దిసేపటికి జీపు బయలుదేరింది. రామం ముందు సీట్లో కూర్చున్నాడు. చుట్టూ పచ్చటి పంట పొలాలు, వాటి మీద ఎగురుతున్న కొంగలు. అంత అందమైన ప్రకృతిని అతను ఎప్పుడూ చూడలేదు.
పుట్టిన దగ్గర నుంచి కాంక్రీట్ అడవి లాంటి అమెరికాలోని పట్నంలో పెరిగిన రామానికి ఈ పల్లె సౌందర్యం చాలా అందంగా కనిపించసాగింది. తాత, ఆ చేలేమిటి? అవి వరిపొలాలు. మనం తినే బియ్యం వాటి ధాన్యంలోంచే వస్తుంది. అదే అమెరికాలో అయితే జొన్నలు ఎక్కువగా పండిస్తారు అన్నాడు రఘురామయ్య మనవడితో. తాత, నాన్న పొలానికి వెళ్ళేవాడా చిన్నప్పుడు? వాడా? వాడికెప్పుడు చదివే, పొలం అంటే ఇష్టం ఉండేది కాదు. అంతలో జీపు ఊరి పొలిమేరలోకి ప్రవేశించింది. కొద్ది దూరంలో ఏరు కనిపించసాగింది. తాత, అదేనా మన ఊరి ఏరు? నాన్నగారు ఎప్పుడు ఇందులోనే స్నానం చేసేవాళ్ళం అని చెప్తూ ఉంటారు. చాలా బాగుంది అన్నాడు ఏటివంక చూస్తూ. అవునరా, మన ఊరు ఇక్కడ కట్టడానికి కారణం ఈ ఏరే. పూర్వం పల్లెలన్నీ నీటికి ఇబ్బంది ఉండదని ఏటి ఒడ్డునే కట్టేవారు అన్నాడు మనవడితో. ఇంతలో జీపు ఊళ్ళోకి ప్రవేశించి రఘురామయ్య ఇంటి ముందర ఆగింది. ఆగిన మరుక్షణం జానకమ్మ పరుగున వచ్చి మనవడిని ఇంట్లోకి తీసుకెళ్ళింది. లోపలికి వెళ్ళగానే వాడి బుగ్గలు రెండూ నొక్కి ముద్దు పెట్టుకుంది. ఎన్నాళ్లకు ఈ మా అమ్మ గుర్తొచ్చిందిరా నీకు? మీ నాన్నకి లేకపోయినా కనీసం నీకైనా చూడాలనిపించింది అంది మనవడితో. చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాను మా అమ్మ, పరీక్షల వల్ల ఆలస్యమైంది అన్నాడు. వెంటనే పరుగున ఇల్లంతా తిరగడం మొదలుపెట్టాడు. నాన్న చదువుకున్న గది ఏది? జానకమ్మని అడిగాడు. ఆమె పక్క గదిలోకి తీసుకెళ్ళగానే ఆ గదిలోకి వెళ్ళి చాలాసేపు దాన్ని చూస్తుండిపోయాడు. మా అమ్మ, నేను ఈ ఇల్లు చూడకపోయినా రోజు నాన్న చెప్తుండేవాడు కాబట్టి నాకు ఇది కొత్తగా అనిపించడం లేదు. నాన్న స్నానం చేసిన నుయ్యి చూపించు అన్నాడు జానకమ్మతో. పద, పెరట్లో ఉంది. వాళ్ళ నాన్న ఈ ఊరు రాకపోయినా పిల్లవాడికి అన్నీ చెప్పాడంటే వాడికి మనమన్నా ఈ ఊరన్నా ఎంత ఇష్టమో తెలుస్తోంది అంది జానకమ్మ భర్తతో కళ్ళు తుడుచుకుంటూ. జననీ జన్మ భూమిచ్చ అన్నారు. ఉన్న ఊరి మీద, కన్న తల్లిదండ్రుల మీద ఎవరికి ప్రేమ ఉండదు చెప్పు అన్నాడు రఘురామయ్య. పెరడంతా మనవడు కలే తిరుగుతూ చెట్టుని అడుగుతూ వాటిని ముట్టుకుని ఆనందిస్తున్న దృశ్యాలను రఘురామయ్య దంపతులు చూసి చాలా ఆనందించారు. రఘురామయ్య గారికైతే తాతగారింటి మీద మనవడి మమకారానికి ఆశ్చర్యం వేసింది. ఆ రాత్రి కొడుకుతో రఘురామయ్య ఫోన్లో మాట్లాడి రామం తమను చూడడానికి వచ్చాడని చెప్పాడు. నేనే పంపాను. చాలా రోజుల నుంచి మిమ్మల్ని మన ఊరిని చూస్తానని గొడవ పెడుతున్నాడు. మా ఇద్దరికీ సెలవు సమస్య వల్ల కుదరడం లేదు. మొన్ననే వాడి చదువు పూర్తయింది. అందుకనే వాడిని పంపాను నాన్న. మీకు ఎంతసేపు మీ ప్రేమలో అభిమానాలే కానీ మా సమస్యలు తెలియవు. సరే, అవన్నీ సరే. వాడిని నెల రోజులు ఉంచుకుని తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించక ఇక్కడ పంపించేయండి. ఈలోగా వాడికి అడ్డమైన అలవాటు చేయకండి. ఆ తర్వాత మేము వాడితో ఇక్కడ పడలేము అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కొడుకు శ్రీనివాస్ ఉరఫ్ డాక్టర్ శ్రీనివాసమూర్తి. కొడుకు మారాడేమో అని అనుకున్నాడు కానీ అతని మాటల వల్ల అది నిజం కాదని తెలుసుకున్నాడు. మన్నాడు ఉదయాన్నే రామం ప్రత్యూష వేళ లేచి తాతని మా అమ్మని కూడా లేపి తనతో పాటు ఏటికి తీసుకెళ్ళాడు. ఆ తెల్లవారుజామున చల్లటి నీళ్లలో వాళ్లతో పాటు స్నానం చేసి ఏటి ఒడ్డున శివాలయంలోని గుడిగంట శబ్దం చేస్తుంటే అది అలలలుగా ఊరంతా వ్యాపించి రఘురామయ్య దంపతులకు అనిర్వచనీయమైన అనుభూతి కలగసాగింది. రఘురామయ్య ఇంటికి వచ్చిన రైతులందరికీ మనవణ్ణి పరిచయం చేశాడు. వాళ్ళు కొడుకు కోడలు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తుంటే మాత్రం మౌనం వహించాడు. దానికి సమాధానం అతని దగ్గర లేదు. ఆ రోజు నుంచి రామం రైతులతో కలిసి తమ పొలాలను చూడడానికి వెళ్ళి వాళ్ళు చేస్తున్న వ్యవసాయ వివరాలను అడిగి తెలుసుకునేవాడు. ఇంటికి వచ్చి తన సందేహాలను తాతతో పంచుకునేవాడు. తాత, నీటి కోసం చెరువు మీద ఆధారపడ్డం ఎందుకు? ఒక 4-5 ట్యాబ్ వెల్స్ వేస్తే ఆ సమస్య తీరుతుంది కదా. 2 సంవత్సరాలైంది నీళ్లు లేక. పంటలు పండటం లేదని మన రైతు సన్యాసి చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది అన్నాడు. మన ఊరికి బోర్లు పడవురా. చాలా రోజుల క్రితం ప్రయత్నించారు మా వాళ్ళు. 100 అడుగులు వెళ్ళినా నీరు పడలేదు అన్నాడు. తాత, 100 కాకపోతే 150 అడుగుల్లో పడతాయి. అదీ కాక ఒక మూల పడకపోతే ఇంకో మూల పడతాయి. నేను ఈరోజే పట్నం వెళ్ళి బోరు వాళ్ళతో మాట్లాడతాను అన్నాడు. ఆ మన్నాడే బోరింగ్ రింగ్ వచ్చి రఘురామయ్య పొలంలో 3 చోట్ల బోరింగ్ని తవ్వితే 150 అడుగులకు నీరు పడింది. ఆ రోజే ట్యూబ్ వెల్స్ని బిగించారు.
ఇక పొలానికి ఆ మూడింటితో ఒకటే నీరు. ఆ 3 బోరింగుల వల్ల మొత్తం 50 ఎకరాలకు నీరు సమృద్ధిగా అందడంతో ఆకుమళ్ళు తయారు చేసి ఆకు పోశారు. ఎప్పుడైతే రఘురామయ్య పొలంలో నీళ్లు పడ్డాయో ఊరి వాళ్ళంతా బోర్లు తీయడం మొదలుపెట్టారు. అలా 15 రోజుల్లో ఊళ్ళో 100 ట్యూబ్ వెల్స్ వెలిశాయి. దాంతో రఘురామయ్య మనవడు రామం పేరు ఊరంతా మారుమోగిపోయింది. రామం రైతు సన్యాసితో ఏ పొలంలో వరి వేయాలో, చెరకు ఎక్కడ వేయాలో చెప్పి మొత్తం 50 ఎకరాలను దున్నించి పంటలను వేయించాడు. నీటికైతే కొరత లేదు. బోరింగ్ దగ్గర 3 షెడ్లు కట్టించి మొక్కలు వేశాడు. ఒకరోజు రాత్రి రామం తాత దగ్గరకు వచ్చి, తాత, నువ్వు సర్పంచివి కదా, మన ఊళ్ళో 5 ఎకరాల లోపు పేద రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ట్యూబ్ వెల్స్ వేయించుకోలేరు. నువ్వు మన ఎమ్మెల్యేతో మాట్లాడి ఏటి నుంచి చెరువులకి కాలువల్ని తవ్విస్తే నీటి సమస్య తీరి పేదవాళ్ళందరూ బాగుపడతారు, కడుపు నిండా తిండి తింటారు. ఆ పని చేయొచ్చు కదా అని అన్నాడు. రామం, నువ్వు వచ్చి అప్పుడే 1 రోజులైపోయింది. మీ నాన్న నిన్ను 1 రోజుల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా పంపించేమన్నాడు. ఇవాళో రేపో వెళ్ళిపోయే నీకు ఇవన్నీ ఎందుకురా? నువ్వు అనుకున్నంత సులభంగా ఈ పనులన్నీ కావు. మేము 25 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా ఫలించడం లేదు. బోలెడు రాజకీయాలు కాబట్టి ఈ ఊరి సమస్యలో తలదొర్చకుండా వెంటనే అమెరికాకి టికెట్ బుక్ చేసుకో, లేకపోతే మీ నాన్న గొడవ పెడతాడు అన్నాడు మనవడితో. తాత, నేను అమెరికా తిరిగి వెళ్ళిపోవడానికి ఇక్కడికి రాలేదు. ఇక్కడ స్థిరంగా ఉండిపోవాలనే వచ్చాను. నాకు అమెరికాలో ఉండాలని లేదు. నేను ఇక్కడే ఉండి వ్యవసాయం చేస్తూ ఈ ఊరిని అభివృద్ధి చేస్తాను. కాబట్టి నువ్వు ఇంకా ఆ విషయం మాట్లాడుకు. నేను రేపే సన్యాసిని తీసుకెళ్ళి ఎమ్మెల్యేని కలిసి ఈ విషయం మాట్లాడతాను అన్నాడు రామం. రామం, నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? మీ అమ్మా నాన్నలిద్దరూ అమెరికాలో స్థిరపడితే నువ్వు ఇక్కడ ఎలా ఉంటావు? దానికి వాళ్ళు ఒప్పుకుంటారా? కొడుకు దగ్గర లేకపోతే ఎంత బాధో మాకు తెలుసు. ఆ బాధ మీ అమ్మా నాన్నలకి కలిగించకు. అందుకే తక్షణం నువ్వు బయలుదేరి వెళ్ళు. నువ్వు మొండిపట్టు పట్టి ఇక్కడే ఉంటానంటే మీ నాన్న నాకు శాశ్వతంగా దూరం అవుతాడు అన్నాడు కోపంగా. ఆ రోజు రాత్రి రఘురామయ్య కొడుకుతో ఈ విషయాన్ని ఫోన్ ద్వారా చెప్పాడు. వారం రోజుల తర్వాత కొడుకు శ్రీనివాసమూర్తి అమెరికా నుంచి వచ్చాడు. చెప్పా పెట్టకుండా వచ్చిన కొడుకుని చూడగానే ఆ దంపతులు మొదట ఆశ్చర్యపోయినా ఈ కారణంగానైనా వచ్చినందుకు ఆనందించారు. మనవడు వెళ్ళనని పట్టుపట్టకపోతే ఈరోజు కొడుకు వచ్చి ఉండేవాడు కాదు అనిపించింది వాళ్ళకి. మధ్యాహ్నం 1 గంటకు పొలం నుంచి వచ్చాడు రామం. తండ్రిని ఇంటి దగ్గర చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీనివాసమూర్తి కొడుకు వైపు కోపంగా చూశాడు. గంట తర్వాత భోజనాలు వడ్డించింది జానకమ్మ. ఏరా, 1 నెలల తర్వాత తిరిగి వచ్చేస్తానని ఇక్కడికి వచ్చి రానంటావా? ఏ అభివృద్ధికి నోచుకొని ఈ పల్లెలో ఎలా బతుకుదామనుకుంటున్నావు? స్వర్గం లాంటి అమెరికాని వదిలి ఏ సదుపాయాలు లేని ఈ పల్లెలో ఉండడం అంత సులభం అనుకుంటున్నావా? అయినా నువ్వు మాకు ఒక్కగానొక్క కొడుకువి. అటువంటిది నువ్వు మమ్మల్ని వదిలి ఇక్కడికి వచ్చేస్తే మేమెందుకు అక్కడ ఉండడం? నీకోసం అహోరాత్రులు మేమిద్దరం కష్టపడడం అన్నాడు. మీ అమ్మా నాన్నల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ అమ్మా నాన్నల గురించి ఆలోచించని మీకు నేను జీవితాంతం మీ దగ్గరే ఉండాలనుకోవడం స్వార్థం కాదా? ప్రతివాళ్ళు తమ స్వార్థం చూసుకుంటే తల్లిదండ్రులను ఎవరు చూస్తారు చెప్పండి అన్నాడు రామం తండ్రితో. నేను అమెరికాకి వెళ్ళింది పేరు, డబ్బు, తద్వారా మన కుటుంబం ఆర్థికంగా బాగుపడాలని. నేను అక్కడ సంపాదిస్తున్నాను కాబట్టే తాత మామలిద్దరూ హాయిగా ఇక్కడ ఉన్నారు తెలుసా అన్నాడు కొడుకుతో. కొన్ని కోట్లు ఉన్నా కొడుకు లేకుండా బతకలేను అని నువ్వు బాధపడుతున్నట్లే తాత కూడా నీలాగే 30 ఏళ్ల నుంచి బాధపడుతున్నాడు. వృద్ధాప్యంలో కన్న కొడుకు దగ్గర జీవితాన్ని గడపాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. అందుకే నువ్వు చేసిన తప్పే నేను చేస్తున్నాను. ఇక్కడ నేను ఉంటే తాత వాళ్ళకి నువ్వు లేని లోటు నా ద్వారా తీరుతుందని నా ఆశ. అయినా కేవలం డబ్బు కోసం మన తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, దేశాన్ని వదిలి అంత దూరం వెళ్ళడం ఎంత తప్పో నిన్ను చూస్తేనే తెలుస్తుంది. కల్లో గంజో అందరూ కలిసి తాగడం మంచి పని. కొడుకు తమ దగ్గరే ఉన్నాడన్న భరోసా తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఎంతో ఆనందం కలిగిస్తుంది. కాబట్టి నేను నీతో రాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు రామం.
రఘురామయ్యకి మనవడి మాటలు చెవులకు ఇంపుగా వినిపించాయి. కొడుకు తీర్చనిది ఈరోజు మనవడు తీరుస్తున్నందుకు అతనికి చెప్పలేని ఆనందంగా ఉంది. నాన్న, నేను నీకు దూరమయ్యానన్న కోపంతో ఇప్పుడు నా కొడుకుని నాకు కాకుండా చేయడం తప్పు కాదా అన్నాడు తండ్రితో శ్రీనివాసమూర్తి. నాన్న, ఇందులో తాత తప్పు అస్సలు లేదు. వసుదైక కుటుంబం అని చెప్పుకునే మనం ఈరోజు దానికి తూట్టు పొడిచి ఒంటరిగా బతుకుతూ మానవ సంబంధాలను తెంచుకుంటున్నాం. ఎంత డబ్బు సంపాదించినా ప్రేమను ఆప్యాయతల్ని కొనలేము. వాటి కోసమే నేను ఇంత దూరం వచ్చాను. ఇక నేను అక్కడికి రాను. నేను కావాలంటే మీరే ఇక్కడికి రండి, అమ్మకి ఈ విషయమే చెప్పండి అంటూ మనసు గాయపడేలా మాట్లాడి వెళ్ళిపోతున్న కొడుకుని బాధతో చూశాడు శ్రీనివాసమూర్తి. ఎంత చెప్పినా వినని కొడుకుని వదిలి ఆమన్నాడే అతను అమెరికా వెళ్ళిపోయాడు. నెల రోజుల తర్వాత ఒకరోజు ఉదయాన్నే రఘురామయ్య పేపర్ చదువుకుంటున్నప్పుడు రామం వచ్చి, తాత, నేను అనుకున్నంత పని అయ్యింది. నాన్న అమ్మ రేపు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇక శాశ్వతంగా ఇక్కడే ఉంటారట అని చెప్తుంటే రఘురామయ్య గాలిలో తేలిపోసాగాడు. ఇక ఆ మాటలు విన్న జానకమ్మకైతే ఆనందానికి అంతులేదు. మనవడిని గుండెలకు హత్తుకొని ఆనంద బాష్పాలు కురిపించింది. కథ సమాప్తం. ఈ కథ బాగుందండి, చాలా బాగుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.